For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల జూన్ మాసంలో ఏ రాశి ఫలాలకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకి 5, 6 తేదీలు ఉంటుంది. 5 గ్రహాలు, అందులో ముఖ్యంగా చంద్రుడు, రవి, గురువు, శుక్రుడు, బుధుడు, ఈ 5 గ్రహాలు కలిసి ఉంటున్నాయి. 5, 6 తేదీలు మాత్రం కలిసి ఉంటాయి. దాని తర్వాత చంద్రుడు మారిపోతాడు. 4 గ్రహాలు ఉంటాయి, అవి 14వ తేదీ వరకు ఉండి దాని తర్వాత అవి కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అయితే వీటి మూలంగా ద్వాదశ లగ్నాలు, ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఇదొక ప్రభావం. అయితే కుజుడు మరియు శని ఇద్దరు కూడా, కుజుడు తన ఓన్ హౌస్లో ఫైరీ సైన్లో ఉన్నాడు, శని కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుజుడిని చూస్తున్నాడు. మనకి సర్వసాధారణంగా ఏంటంటే మనకి ఈ శని కుజుడు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం ఉండేటువంటి ఫలితాలతో సంబంధం చూసుకుంటారు. క్రోధీనామ సంవత్సరం వచ్చింది ఈసారి మనకి. క్రోధి అంటే కోపము, ఒక రకమైనటువంటి గొడవలు కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి దానికి కుజుడు తోడ్పడతాడు. సో పర్టికులర్గా ఈ మంత్ దానికి సంబంధించిన ఫలితాలతో పాటు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో జరుగుతుంది. ఈ అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ తులారాశి వారికి ఇది జరుగుతుందో ఇది ఇచ్చే ఫలితం ఏమిటి పర్టికులర్గా అని చూసుకున్నట్లయితే, ఈ గురువు యొక్క దృష్టి 2లో ఉన్నందుకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, డోంట్ వరీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది విదేశాలకు వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు. అది ఉన్నత విద్య కోసం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కోసం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం మాత్రం వీళ్ళని ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంది. పెద్ద మొత్తంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఇబ్బంది ఉంటుంది. గురువులతో మాట్లాడేటప్పుడు, గురువులతో ముఖ్యంగా కమ్యూనికేషన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇవ్వడము తీసుకునే విషయంలో, అందులోనే ముఖ్యంగా ఈ పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే పూజా సామాగ్రి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, లా రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లోని, అకౌంట్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వారికి అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ పంచగ్రహ కూటమి మంచివి కూడా చేయాలి కదా ఉంటుంది. అయితే మంచి ఏమిటి అంటే ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం లక్కీగా కలిసి రావడం జరుగుతుంది మంచి చూసుకుంటే కనుక. అదేవిధంగా గృహ సంబంధించినటువంటి విషయంలో, విద్యా సంబంధించిన విషయంలో, ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఓన్గా సంపాదించుకొని గ్రో అప్ అవ్వాలనుకునేటువంటి వారికి సపోర్టివ్గా ఉంటుంది ఈ గ్రహస్థితి. అయితే ఈ తులవారికి సప్తమంలో కుజుడు ఉన్నందుకు మాత్రం జీవిత భాగస్వామికి, అంటే వివాహం అవ్వకపోతేనేమో వివాహం మూలంగా కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి ఫైరీ సైన్లో కుజుడు ఉన్నందుకు. వివాహం అయినట్లయితే జీవిత భాగస్వామికి జ్వరం రావడమో, వేడి లేకపోతే గొడవలు అవ్వడము, ఇటువంటివి పర్టికులర్గా చూపిస్తున్నాయి ఈ శని కుజుడు వల్ల. తులారాశి వాళ్ళు ఏ దేవుణ్ణి స్మరిస్తే మంచిది అంటారు గురువు? వీరు కాళికా అమ్మవారి స్మరణ చాలా మంచిదమ్మా. అండ్ కాలభైరవ అష్టకం చేసుకోవడం మంచిది. వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేసుకోవడం కూడా చాలా మంచిది వీరికి. ఏదేమైనప్పటికీ కూడా బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి వీరికి.